వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అనంతపురంలో టీడీపీ మహిళా నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయంలో మహిళలు బూతు పురాణం అందుకున్నారు. ఆధిపత్య ధోరణితో ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించుకున్నారు. పరస్పరం కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. జోక్యం చేసుకొని ఇరు వర్గాలను నేతలు సముదాయించారు. ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, క్రమశిక్షణకు మారు పేరు మా మహిళా నేతలు అని ప్రకటించినటువంటి కొన్ని రోజులు కూడా గడవలేదు. మహానాడులో ఆ స్థాయిలో మహిళా నేతలు పొగిడినటువంటి పరిస్థితి. కానీ అనంతపురం కార్యాలయంలో చోటు చేసుకున్నటువంటి ఈ పరిణామం అసలు ఆ స్థాయిలో బూతులు తిట్టుకునేంత వరకు వెళ్ళింది అని అంటే ఏదో సీరియస్ అయినటువంటి ఘటన అని కూడా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఎవరు కూడా స్పష్టంగా చెప్పట్లేదు. ఏంటి జిల్లాలో దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అలాగే టీడీపీ నేతల వెర్షన్ ఏంటి దీనిపై? మురళి, అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీలో మహిళా నేతలు ఒక్కసారిగా భూతు పురాణం వల్లించుకున్నారు. ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి జరిగింది. ఇది అనంతపురం అర్బన్ నియోజకవర్గ కార్యాలయంలో జరిగినటువంటి ఈ మహిళల యొక్క ఘర్షణ పరిస్థితి. ఇది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ విధానంలో పెద్ద ఎత్తున మహానాడుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎక్కడికక్కడ క్లస్టర్ల తరహాలోనే వారు ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అదే విధంగానే మంత్రి నారా లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి హేమలందరూ కూడా ఆ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు, అదే విధంగానే మహిళా నేతలు, మహిళా కార్యకర్తలు ఇక ఏ పార్టీకి ఉండరు అనేటువంటి విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే మహిళలకు ఏ ప్రభుత్వము ఎక్కడ కూడా, అదే విధంగానే ఏ పార్టీ కూడా మహిళలకు పెద్దపీట వేయడం లేదు. అలాంటిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మహిళా లోకానికి పెద్దపీట వేస్తుంది. ఇకపై 33% రిజర్వేషన్ అన్ని విధాలుగా మహిళలకు కల్పిస్తున్నాము అనేటువంటి విధంగా కూడా మంత్రి నారా లోకేష్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది అనేటువంటి కోణంలో 33% రిజర్వేషన్ ఇస్తున్నాము అనేటువంటి విధంగా చేసినటువంటి ప్రకటన నేపథ్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గ కేంద్రంలో మహిళా నేతలందరూ కూడా సమావేశమయ్యారు. అధినేతను అదే విధంగానే పొగడ్తల్లో ముంచెత్తేటువంటి విధంగా కూడా వివరించారు. ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద ఒక కేక్ ను కోసుకోవాలి, అదేవిధంగా మనమందరం కలవాలి అనేటువంటి విధంగా కూడా ఒకరికొకరు చెప్పారు. ఈ విధంగా కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కూడా వారికి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన మహిళా నాయకురాళ్ళందరూ కూడా అక్కడ అర్బన్ నియోజకవర్గ కేంద్రం కలిశారు. ఒక పెద్ద కేక్ ను తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఒక్కసారిగా వారందరూ కూడా అందరూ విచ్చిపోయేలా వివరించినటువంటి తీరు అక్కడ చోటు చేస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర మహిళా నాయకురాలతో పాటు అదే విధంగా జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా మహిళా నేతలు ప్రధానంగా అనంతపురం నియోజకవర్గంలో రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయాలనేటువంటి సంకల్పంగా ఉన్నటువంటి నేతలు వీళ్ళందరూ కూడా సమావేశం మాట్లాడుకుంటూ, అయితే ఇక్కడ ప్రధానంగా అందరూ కలిశారు కానీ ఒక్కసారిగా వారి మధ్య ఉన్నటువంటి వాతావరణంలో తేడా వచ్చింది. ప్రధానంగా నేను రాష్ట్ర నాయకురాలు, నేను జిల్లా నాయకురాలు, నేను గతంలో 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను, నేను 15 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాను అని ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ నువ్వెంత అంటే నువ్వెంత అనేటువంటి స్థాయికి అక్కడ దారి తీసింది. ప్రధానంగా అనంతపురం నియోజకవర్గ కేంద్రంలో ప్రధానంగా సంఘ తేజస్సుని రాష్ట్ర నాయకురాలు మహిళల మధ్య నెలకొన్నటువంటి వర్గ పోరే ఈ స్థాయి గొడవకి కారణం అంటారా? అంటే దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మామూలుగా మగవారి మధ్యలో ఉండేటువంటి వర్గ పోరు కన్నా వీరిలో ఇంకెక్కువగా ఉందనేటువంటి కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ స్థాయిలో గొడవలు చూస్తే అంటే పురుష నేతలు కూడా ఎవరు ఆ స్థాయిలో కొట్టుకోలేదు, ఆ స్థాయిలో తిట్టుకోలేదు ఇప్పటివరకు కార్యాలయాలు అనేటువంటి మాట చెప్తున్నారు కదా. దీన్ని ఎలా చూడాలంటారు మనం? యశోర్లు ఖచ్చితంగా, ఎందుకంటే సాధారణంగా పురుషుల మధ్య ఆధిపత్య ధోరణి, అదే విధంగానే నాయకులు నేను పెద్ద అనేటువంటి విధంగా వివరించుకునేటువంటి పరిస్థితి, అదే విధంగానే క్యాడర్లకు సంబంధించిన కూడా తీవ్ర విమర్శలు చేసుకోవడము, గ్రూపులు కట్టడము, ఇలాంటి పరిస్థితులన్నింటి కూడా ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా పురుషుల మధ్య, ప్రధానంగా నేతల మధ్య చూస్తుంటాము. అయితే ఇందుకు భిన్నంగా అనంతపురం నగరంలో మహిళా నేతల మధ్య ఇలాంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే అక్కడ ఆ ప్రాంతంలో ప్రధానంగా ఆ కేక్ కోసుకునేటువంటి
వ్యవహారాలన్నింటిలోనూ రాష్ట్ర నాయకురాలు సంఘ తేజస్విని, అదే విధంగానే జిల్లాకు సంబంధించినటువంటి నేతలు నాయుడమ్మ, అదే విధంగానే చరిత, ఇలా కొంతమంది ప్రధాన నేతలందరూ కలిశారు. ఈ సందర్భంలోనే రాష్ట్ర నాయకులందరూ కూడా ముందుండాలి, మేము ముందుండాలి, మీరు పక్కన రండి అనేటువంటి విధంగా కూడా ఒకరికొకరు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే లాలీలకు సంబంధించినటువంటి భాషను ఒక్కసారిగా ఒల్లించుకున్నారు. అదే విధంగానే ఒకరికట ఒకరు చూస్తాం, ఏమవుతుంది చూద్దాం అనేటువంటి విధంగా కూడా అసలు బూతుల పురాణం ఒల్లించుకున్నారు. ఇలాంటి మాటలు మహిళలు మాట్లాడుకునేటువంటి మాటలేనా అనేటువంటి విధంగా కూడా అందరూ ముక్కున వెళ్ళేసుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి పరిస్థితిని అక్కడ చక్కదిద్దేందుకు కొంతమంది పురుష నాయకులు కూడా ఉన్నారు. ప్రధానంగా వీళ్ళందరూ కూడా వారిని వారించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఒకరికొకరు తిట్టుకుంటూ బూతుల పురాణం ఉల్లించుకుంటూ ఒకరికొకరు హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక అనంతపురంలో టీడీపీ మహిళా నేతలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యాలయంలో మహిళలు బూతు పురాణం అందుకున్నారు. ఆధిపత్య ధోరణితో ఒకరిపై ఒకరు బూతుల వర్షం కురిపించారు. పరస్పరం కొట్టుకునే వరకు పరిస్థితి వెళ్ళిందంటే ఏ స్థాయిలో అక్కడ గొడవ జరిగిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో నేతలు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.